పువ్వులు హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రంగా భావిస్తారు. ముఖ్యంగా దేవుళ్ళకు పూలతో అలంకరిస్తారు. అదేవిధంగా మహిళలు పూలు పెట్టుకుంటే పుణ్యశ్రీలుగా భావిస్తారు. పూలు లేని మహిళలు ఏదైతే ఒక తిరుమలలో తప్ప మిగతా అన్ని చోట్ల దేవుడికి తప్ప మిగతా దేవుడితో పాటు దేవుణ్ణి పూజించడానికి మహిళలు తలలో పెట్టుకోవడానికి అలంకరణకు వాడతారు. పూలకు హిందూ మహిళలకు విడదీయరాని సంబంధం ఉంది. ఒక హిందూ మహిళలనే కాదు, భారతదేశంలోని ప్రతి మహిళ పూలు పెట్టుకోవాలని తహతలాడుతుంది. అయితే తాజాగా చిలకలూరుపేటకు చెందిన శాలెం రాజు అనే ప్రబోధకుడు, క్రైస్తవ మత ప్రబోధకుడు చేసిన వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదంగా మారాయి. అతను చర్చిలో ఒక కథ చెప్తూ చర్చి బయట ఒక మల్లెపూలు పెట్టుకొని అమ్ముతున్న ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి, నువ్వు ఎందుకు పూలు ఇక్కడ పెట్టుకున్నావు అన్నాడంట. అయితే మహిళలు ఈరోజు ఆదివారం కదా చర్చికి లోపలికి వస్తారు, అందుకోసం నేను ఇక్కడ పూలు అమ్ముకోవాలని వస్తే, అయితే చర్చికి ప్రార్థనలకు వచ్చిన మహిళలు ఎవరూ పూలు కొనలేదు. తిరిగి వెళ్ళే సమయంలో ప్రబోధకుడు మరోసారి ఆ వ్యాపారితో మాట్లాడితే, ఎందుకు పూలు కొనలేదంటే, పూలు పెట్టుకోవడం సాంప్రదాయం కాదు, మల్లెపూలు పెట్టుకునే స్త్రీలు బజారు మహిళలు, నీతి లేని వాళ్ళు అనే విధంగా వ్యాఖ్యానం చేశాడు. ఈ విషయం పెద్ద ఎత్తున ఇటు హిందూ మత అభిమానులతో పాటు మహిళలు కూడా తీవ్రస్థాయిలో విమర్శలు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీంతో శాలెం రాజు ఎవరైతే ఈ విధంగా మాట్లాడాడో ప్రబోధకుడు, అతని మీద తిరుపతి ఏదైతే ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో హిందూ చైతన్య వేదిక నాయకులు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం మనతో కార్తీక్తో పాటు మరికొంతమంది మహిళా నాయకురాలు ఉన్నారు, కిరణ్తో పాటు మరికొంతమంది మహిళా నాయకురాలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం, అసలు ఈ ఏదైతే శాలెం రాజు మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. చెప్పండి, అసలు ఎందుకు ఈ శాలెం రాజు ఈ విధంగా వ్యవహరించాడు? ఇది ఖచ్చితంగా మత ఘర్షణ రేపడానికే, ఖచ్చితంగా మత మార్పిడిలు బలంగా చేయడం కోసం చేసినటువంటి కామెంట్స్ ఏదైతే ఉందో, శాలెం రాజు నేను నేరుగా అడుగుతున్నా. అయ్యా శాలెం రాజు గారు, విజయవాడలో మీ యేసు ప్రభుని కన్నటువంటి మీరు చెప్పుకునే మేరీ మాత అనే ఆవిడ ఒక విగ్రహం ఒకటి ఉంది. గుణిదల అనే చోట పవిత్ర ఆలయం అని చెప్పి మేరీ మాతను కొలుస్తారు. ఆ మేరీ మాతకు కూడా మల్లెపూలను అలంకరిస్తారు. అంటే నువ్వు నమ్మే యేసుక్రీస్తుని నమ్మే కన్న తల్లి అయిన మేరీ మాతను కూడా నువ్వు బజారు స్త్రీ అని అన్నావు. నిన్ను క్రైస్తవులు కూడా నిన్ను క్షమించకూడదు. ఎందుకంటే ఎవరినైతే యేసు ప్రభుని కన్నదో ఆ తల్లిని కూడా మల్లెపూలతోనూ కనకాంబరాలతోనూ రోజాలతోనూ అలంకరించి ఊరేగింపు చేస్తారు. నువ్వు ఎవరిని అంటున్నావు? అసలు నువ్వు సమాజంలో బతకడానికి అనర్హుడు. నువ్వు ఖచ్చితంగా మత ప్రేరేపణలు రేపడానికి, ఘర్షణ లేపించడానికి మాత్రమే నువ్వు చేసినటువంటి ఈ కుట్ర. ఇది హిందూ సమాజం కాదు, యావత్తు ప్రపంచంలో ప్రతి స్త్రీ పూలను ఇష్టపడిన వారంటూ ఎవరు ఉండరు. అలాంటి స్త్రీని నువ్వు చేసినటువంటి కామెంట్ ఏదైతే ఉందో, ఈ కామెంట్ క్షమించరానిది. నువ్వు ఇంకా స్వేచ్ఛగా బయట తిరుగుతున్నావు అని అంటే మాకు చాలా బాధాకరంగా ఉంది. అయ్యా, మొన్నటి దినమున సాక్షి పేపర్లో అమరావతిలో ఉన్నటువంటి స్త్రీలు వేసులని అన్నందుకు యుద్ధ ప్రాతిపదికన సుమోటాగా తీసుకుని అతను అరెస్ట్ చేశారు. కానీ ఈరోజు ఒక అమరావతి మహిళలే కాదు, యావత్ ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరు కుటుంబంలో ఉన్న స్త్రీలను ఇతను చాలా అవమానకరంగా మాట్లాడాడు. అయినా ఇతను స్వేచ్ఛగా తిరుగుతున్నాడు అని అంటే మాకు హిందువులు అని చెప్పుకోవడానికి మేము ఎక్కడున్నామని మేము బాధపడుతున్నాం. యుద్ధ ప్రాతిపదికన అతని నోటి నుంచి బయటకు వచ్చిన అరగంటలో అరెస్ట్ కావాల్సిన వ్యక్తి ఇంకా 5 రోజులు అవుతున్న అరెస్ట్ కాలేదు అంటే చాలా బాధాకరంగా ఉంది. సోమవారం లోపల ఇతను కానీ అరెస్ట్ చేయకపోతే హిందువులమంతా మేము తీవ్ర రూపంలో నిరసన చేస్తామని తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, అంటే ఈ విధంగా మాట్లాడుతారు, తర్వాత తాము సమర్థించుకుంటున్నారు కదా, అసలు నేను మాట్లాడిన దాంట్లో తప్పేం లేదంటూ కూడా శాలెం రాజుతో పాటు మిగతా చర్చి ప్రబోధకులు మా డిబేట్లో మాట్లాడారు. మరి దీనికి ఏమంటారు మీరు? చాలామంది ఈ మధ్యన బొట్టు పెట్టుకోవడం గురించి, పూలు పెట్టుకోవడం గురించి, పూజలు చేయడం గురించి, ఇట్లా మత ఘర్షణలు చెలరేగాలి అని, సమాజంలో అస్థిరతను పోగొట్టాలని మాట్లాడుతున్న మాటల్లో ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈ శాలెం రాజు చిలకలూరుపేట అతను పువ్వులు పెట్టుకున్న వాళ్ళు బజారు వాళ్ళు అని మాట్లాడటము, వాళ్ళ అమ్మ పువ్వులు పెట్టుకోలేదా, వాళ్ళ అవ్వ పువ్వులు పెట్టుకోలేదా, వాళ్ళ ముత్తవ్వ పువ్వులు పెట్టుకోలేదా? ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. శాలెం రాజు, నువ్వు పువ్వులు పెట్టుకోకుండానే, ఇంట్లో ఏమీ శుభకార్యాలు చేయకుండానే నువ్వెక్కడి నుంచి వచ్చావు? నువ్వు ఇలా మాట్లాడడానికి కారణం ఏంటి? అసలు నువ్వు మాట్లాడిన ఏ ధైర్యంతో మాట్లాడావు మాకు కావాలి. వెంటనే ఈ శాలెం రాజు అనే అతన్ని గవర్నమెంటు పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారా, లేదా మేము సోమవారం వరకు చూసి ఉద్యమంలాగా చేసి తిరుపతి నుంచి స్టార్ట్ చేసేదా, చిలకలూరుపేటలోనే ఉద్యమం చేసేదా? అమ్మ మీరు చెప్పండి, ఈ మధ్య కాలంలో ఏదైతే వీరు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు ధ్వజస్తంభాలు కడుతున్నారు, విగ్రహాలు పెడుతున్నారు, పూజలు చేస్తున్నారు, మరి తర్వాత ఎందుకు ఈ విధంగా ఈ మతాన్ని కించపరిచే విధంగా?
ఏమండి హిందువులు అంటే అంత అదవలైపోయినారేమో, ఇంత పనికిమాలిన వాళ్ళు అయ్యారేమో వాళ్ళ దృష్టిలో. కానీ మన హిందువులు మనం ఎవరి జోలికి వెళ్ళము. మన మతం జోలికి మాత్రం ప్రతి వెధవలు వస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. ఒక లేడీస్ అంటే మీ ఇంట్లో మీ కుటుంబంలోనూ ప్రతి కుటుంబంలోనూ దేశంలోనూ లేడీస్ ఉన్నారు. మీరు ఇంత అవమానకరంగా మాట్లాడుతున్నారు అంటే ఇతని మీద శాలిం రాజు మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. తర్వాత ఇతను చేసే ఎందుకో ప్రతి వాళ్ళు హిందువుల మీద ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఒక్కసారి వాళ్ళకు కరెక్ట్గా యాక్షన్ తీసుకుంటే ఇంకొకసారి నోరెత్తుకోకుండా ఉంటారు. కనుక ఖచ్చితంగా మన హిందూ ధర్మం వాళ్ళు ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ప్రతి ఒక్క స్టేషన్లోనూ కంప్లైంట్ ఇచ్చేసి అతని మీద యాక్షన్ ఖచ్చితంగా తీసుకోవాలి. అమ్మ మీరు చెప్పండి, ఈ మధ్య కాలంలో అంటే గత 5 సంవత్సరాలు ఈ ఫాదర్స్ ఎవరు మాట్లాడలేదు. ఎప్పుడు ఎందుకు ఈ మధ్య కాలంలో అంటే రాజకీయ అస్థిరతను దెబ్బతీయడానికి వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారా? రాజకీయ నాయకులు ఏమాత్రం చర్య తీసుకొని దానివల్ల ఆ చనువు గతంలో కూడా తీసుకోలేదు కదా? తీసుకోలేదు. ఎప్పుడు కానీ హిందువుల మీద ఏ అన్యాయం జరిగినా రాజకీయ నాయకులని పోలీసులు కానీ ఎవరు కానీ యాక్షన్ తీసుకోవటం లేదు. అందువల్లే వీళ్ళు ఇట్లా తిరగబడి మన మీద మాట్లాడదు. అదే ఒక ముస్లిం వాళ్ళను వాళ్ళ ఖురాన్ను ఏమైనా అవమానపరిచినా, ఒక బైబిల్ని అవమానపరిచినా వెంటనే యాక్షన్ తీసుకుంటున్నారు. కానీ హిందువులకు జరిగే అవమానాలు కానీ ఏమీ పట్టించుకోవటం లేదు. ఇది ఎందుకు జరుగుతుందంటే ఇలా కేవలం రాజకీయ నాయకులు ఓట్ల కోసం చేస్తున్న ఇదనమాట, అంతే. అందువల్లనే, లేకపోతే ఏంటి ఎప్పుడు చూసినా హిందువులను డిమాండ్ ఏం చేస్తుంది? ఈరోజు మేము ఇలా చెప్తున్నామంటే వెంటనే గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని శాలిం రాజు గారిని అరెస్ట్ చేయాలని కోరుతున్నాం. అది ఏదైతే వివాదాస్పదంగా మహిళల పట్ల, అది ముఖ్యంగా హిందూ మహిళలు పూలు పెట్టుకుంటారా అనే అంశం మీద వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేసిన శాలిం రాజును వెంటనే అరెస్ట్ చేయాలి. బిఎన్ఎస్ యాక్ట్ 153A 259A 505(2) ప్రకారం అతని మీద కఠినంగా శిక్షించాలంటూ కూడా ఇటు హిందూ చైతన్య వేదిక నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.